ఏపీలోని పోలవరం జిల్లా రంపచోడవరం సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. 40 మంది ప్రయాణికులు గాయపడ్డారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమణను అడిగి తెలుసుకుందాం. రమణ, క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉంది? బస్సు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? పెను ప్రమాదం తప్పింది. పోలవరం జిల్లా రంపచోడవరం సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. పాత గాంధీనగరం మలుపు వద్ద బస్సు ఒకసారిగా నడుస్తూ ఉండగా సడన్ గా బ్రేక్ వేయడంతో బోల్తా పడినట్టుగా ప్యాసింజర్స్ చెబుతూ ఉన్నారు. భద్రాచలం నుంచి కాకినాడకు ఈ బస్సు వెళ్తుంది. ఉదయం 8 గంటలకు భద్రాచలం వద్ద బయలుదేరింది. ఎక్స్ప్రెస్ బస్సు కావడంతో ఎక్కువ మంది మహిళలు అలాగే చిన్నారులు ప్రయాణికులు కూడా ఎక్కువ మంది ఉన్నారు. ఈ బస్సు ఒకసారిగా అదుపు తప్పి బోల్తా పడడంతో పలువురు బస్సులో వెళ్తున్నటువంటి పలువురికి గాయాలయ్యాయి. మొత్తం బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా సిబ్బంది చెబుతున్నారు. అయితే ఒక్కసారిగా రహదారిపై బోల్తా పడడంతో అందరూ కూడా స్వల్ప గాయాలయ్యాయి. అయితే పక్కనే లోయ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కొద్దిగా అప్రమత్తత ఉండటంతో అటువైపు వెళ్లకుండా రోడ్డుపైనే బోల్తా పడిన పరిస్థితి ఉంది. అయితే వెంటనే క్షతగాత్రులందరినీ కూడా తోటి ప్రయాణికులు కావచ్చు, అలాగే ఆ రూట్ లో వెళ్తున్నటువంటి పలువురు సాయం అందించి వారందరూ కూడా సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం స్వల్పంగా గాయపడిన వారందరూ కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే బస్సు ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యము కారణంగా కూడా తెలుస్తుంది. సడన్ బ్రేక్ వేయడంతోనే బస్సు ఒక్కసారిగా తిరగబడినట్టుగా ప్రయాణికులు కూడా చెబుతూ ఉన్నారు. ఆర్టీసీ కాకినాడ డిపో చెందినటువంటి బస్సుగా చెబుతూ ఉన్నారు. అయితే ఈ ప్రమాదంలో ముందుకు వెళ్తే కనుక పెద్ద భారీ లోయ కూడా ఉంది. అయితే పెద్ద ప్రమాదం తప్పినట్టుగా అయింది. ప్యాసింజర్స్ కొంతమంది స్వల్ప గాయాలు అయినప్పటికీ కూడా వారందరూ కూడా సమీపంలో ఆసుపత్రి చికిత్స పొందుతున్న దృష్టి కొంతమంది చిన్నారులు కూడా ఈ గాయపడ్డ వారిలో ఉన్నట్టుగా స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎవరికి కూడా ప్రాణాపాయం లేదని చెప్పేసి వైద్యులు తెలిపారు. వారందరూ కూడా ప్రస్తుతం ఆసుపత్రిలో కోరుకుంటున్నారు. ధన్యవాదాలు రమణ.